అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు శుభవార్త ప్రకటన. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్. డీఏ పెంచుతూ ప్రభుత్వం ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా ఊరిస్తున్న డీఏ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే అందించింది. ఉద్యోగులకి సంబంధించి కరువు భత్యం డీఏని పెంచింది. డీఏని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ తీపి కబురు వినిపించారు. 1.62% డీఏని పెంచుతూ ప్రకటన చేశారు. అయితే డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాదండి, కేవలం విద్యుత్ శాఖల ఉద్యోగులకు మాత్రమే పెంచడం గమనార్హం. తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఏని పెంచింది. 1.621% కరువు భత్యాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులకు ప్రస్తుతం 17.65గా ఉన్న డీఏ అనేది ఇప్పుడు 19.27%కి అయితే చేరుకుంది. డీఏ పెంపుతో మొత్తం 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం లభించింది. విద్యుత్ శాఖపై హైదరాబాద్లో సచివాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష చేశారు. 2035-36 నాటికి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉండడంతో అధికారులతో చర్చించారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం అవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులైతే సూచించారు. డీఏ పెంపుతో రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు ప్రకటించిన డీఏ పెంపుతో తెలంగాణ ప్రభుత్వంపై 9,39,00,000 అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ పవర్ సెక్టార్ పరిధిలో ట్రాన్స్కో, జెన్కో, సదరన్ డిస్కమ్, నార్థన్ డిస్కమ్లలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా డీఏ హైక్ అయితే వర్తించనుంది. ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూస్తున్న డీఏపై ప్రభుత్వ ప్రకటన చేయడంతో విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.